తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్కి తోడు ఈ మధ్య కాలంలో అందరూ పేరెంట్స్ షాక్ గురైనటువంటి అంశం, 3rd క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ చదువుతున్నటువంటి 3 పిల్లలు దారుణంగా రేప్ చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేశారు. అందుకు పేరెంట్స్ కూడా సహకరించారు. అంటే అసలు మనం ఎంత ఫ్రెజైల్ సొసైటీలో ఉన్నాము, ఎంత సెన్సిటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా పిల్లలు చేసిన తప్పది, పేరెంట్స్ సహకరించారు, మాయం చేసే ప్రయత్నం చేశారు. లోపం అనేది ఎక్కడ కనిపించిందండి అసలు మీకు? ప్రేమ అండి. మన అబ్బాయి మళ్ళీ బయటపడితే ఏమవుతుందో అన్న భయం కొద్దీ వాళ్ళు చేసి ఉంటారు. పిల్లల్లో ఇలాంటి హింసా ప్రవృత్తి ఎందుకు వస్తుంది? మీరైనా 9వ క్లాస్ అబ్బాయి గురించి చెప్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఘటన. 2వ తరగతి అబ్బాయి అంటే 7 ఏళ్ల అబ్బాయి యూకేజీ అమ్మాయి పైన చెప్పడానికి బాధ, సిగ్గు 2 వస్తుందండి. అత్యాచారం అంటే నేను అదే చెప్పబోతున్నానండి. బయలాజికల్గా జైవికంగా శరీరం సిద్ధంగా ఉండదు కదా, మరి ఎలా చేశాడు, ఏం చేశాడు అనుకుంటే తాను చూసిన ఫిలింలో ఇవాళ రేపు మొబైల్ అందరి చేతికి వచ్చిందండి. ఇక దాంట్లో లింకులు వస్తుంటాయి. ఒక్కసారి ఓపెన్ చేస్తే అలాంటిదే మళ్ళీ వస్తాయి. సో ఆ అబ్బాయి 2వ తరగతిలోనే నీలి చిత్రాలకి బానిసైపోయాడు. దాంట్లో చూసిన సీన్స్ వీడు ప్రయత్నించాడు. అంగం సిద్ధంగా లేకపోయినా చేతి వేళ్లతో, నోటితో, ఇదండి. అంతకంటే చెప్పడానికి బాధేస్తుంది సభ్య. నిజంగా అంటే అలాంటి సొసైటీలో మనం ఉన్నాము. ఇది గొప్పగా చెప్పుకుంటున్నామా, లేకుంటే దీని గురించి పేరెంట్స్గా గర్వపడుతున్నారా? ఏ సొసైటీలో ఇది జరుగుతుంది అంటే ఎవరో అతీతం కాదు. ఇది ఇంగిత జ్ఞానం చచ్చిపోయిందండి. 2 ఏళ్ళు పిల్లల్ని స్కూల్కి దూరంగా ఉంచాం. దాదాపు లాక్డౌన్ పేరుతో ఒక 45 రోజులు అందరు ఇళ్లలో ఉన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అడిక్షన్ వచ్చేసింది. పెద్దల్లో ఇంగిత జ్ఞానం చచ్చిపోయింది. పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారు, మొబైల్ లేకపోతే ఎలా, మొబైల్ లేకపోతే మా అబ్బాయి అమ్మాయి అన్నం తినరు అని చాలా సర్వసాధారణంగా ఇవాళ అమ్మలు 25-30 ఏజ్లో ఉన్నవాళ్ళు, 35 ఉన్నవాళ్ళు పిల్లల్ని 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని రీల్స్ తీస్తున్నారు. ప్రతి ఒక్కరికి సరే, ఎవరికి వాళ్ళు తాము అందంగా ఉన్నామని అనుకోవడం తప్పులేదు. అందం అనేది ఒక సబ్జెక్టివ్ విషయం, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కడు తానే పెద్ద హీరో అని, లేదా ఆమె అంటే తాను హీరోయిన్ అని అనుకుంటున్నారు. పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని రీల్స్ తీస్తే ఇక వాళ్ళు అదే పని చేస్తారు కదా. వెబ్ సిరీస్ అండి, వెబ్ సిరీస్లో నింపుతున్న పాయిజన్ అంతా ఇంత కాదు. ఇదైనా ఈ పోర్న్ ఫిలిమ్స్ అయినా కేవలం దృశ్యాలు తేలిపోతుంది. ఇది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. రకరకాలుగా బూతు మాటలు ఇవాళ సర్వసాధారణమైపోయింది. రాజకీయాలు చేశారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. బూత్ అంటేనే 95% బూతు స్త్రీలను అవమానపరచడం, స్త్రీలను కించపరచడం, మహిళా ఇవన్నీ వెనుతిరిగి చూస్తుంటే ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు, ఏమైపోయినాయి, ఈ చైతన్యం ఎక్కడికి పోయింది, ఏమైంది సమాజానికి అని భయం వేస్తుందండి. మొత్తం ఒక్కసారి ఒక స్క్రీన్ వేసి మళ్ళీ తీసేపటికి మాయా ప్రపంచం మన కళ్ళ ముందు ఉంది. నిజమేనా మనం చూస్తున్నది? ఇంత ఇంగిత జ్ఞానం ఎందుకు చచ్చిపోయింది జనాల్లో అంటే, ఎంతసేపు నువ్వు ఆ వర్చువల్ వరల్డ్లో ఉంటున్నావు. రియల్ వరల్డ్, వాస్తవిక ప్రపంచాన్ని మరిచిపోయి ఆ కాల్పనిక ప్రపంచంలో చూసేదే నిజం అనుకుని దాని ప్రకారం ప్రవర్తించడం, ఒకరిని చూసి ఒకరు పోటీ పడడం, దీంతో వ్యక్తుల ఆరోగ్యాలు, కుటుంబాల ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, పిల్లల చదువులు అన్నీ పాడైపోయింది. అన్నిట్లో విపరీత ప్రవర్తన. ఖర్చు పెట్టడం, ఏదైనా కొత్తది ఉంటే ఒక మాల్ కానీ, రెస్టారెంట్ కానీ, ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కానీ కొల్లలుగా వెళుతున్నారు. మళ్ళీ అవసరం వచ్చినప్పటికీ డబ్బులు ఉండవు. రేపు అనేది లేనట్టుగా ఖర్చు పెట్టేస్తున్నారు. కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు పొదుపు చేద్దామన్న ఆలోచన చచ్చిపోయింది. ఉద్యోగాలు పోతున్నాయి. చివరికి ఏం చేస్తున్నారు? అందరూ కాకపోయినా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆత్మహత్య దాకా వెళ్ళకపోయినా డిప్రెషన్ అండి. మానసిక రోగుల సంఖ్య ఇవాళ ముబ్బుడిగా పెరిగిపోయింది సమాజంలో. అగ్రెషను, డిప్రెషను, సూయిసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయినాయి.
ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నాను అని భరోసాగా చెప్పగలిగిన వారి సంఖ్య తక్కువైపోయిందండి. అది పరిస్థితి వాళ్ళ. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏదైనా మార్పు రావాలి అంటే అది విద్యతో వస్తుంది అనుకుంటారు. విద్య వల్ల అవేర్నెస్ వస్తుంది, విద్య వల్ల నాలెడ్జ్ వస్తుంది, విద్య వల్ల కావాల్సినటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని రకాలు చెప్పుకుంటున్నప్పుడు మంచి విద్య అనేది ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఆ నిర్వచనాన్ని ఎలా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? మేము సంపూర్ణత అనే పేరుతో 10 పాయింట్లు తీసామండి. ఈ 10 పాయింట్లు ఉన్నప్పుడే అది మంచి విద్య అవుతుందని నేను నమ్ముతానండి. ఒకటి, సరైన ఆహారం. రెండవది, సరైన సామాజిక సంబంధాలు. తల్లిదండ్రి, బంధువులు, మిత్రులు, వాళ్ళతో ఎలా మెసగాలి, ఎలా. ఇప్పుడు చూడండి, నేను పెళ్లి చేసుకోను అన్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది. అబ్బాయిలకి పెళ్లి కాని స్థితి. అబ్బాయిలు కూడా, అంటే అమ్మాయిలే తప్పని నేను చెప్పట్లేదండి, ఇంకా ఆ పాత పితృస్వామ్య యుగంలో ఉండి తన తల్లి తన అవ్వ ఎలా చేసిందో పనిచేసే తన భార్య కూడా అలాగే ప్రవర్తించాలనుకున్న పురుష పుంగవుల సంఖ్య ఏమి తక్కువ కాదు. సో సామాజిక సంబంధాలు చాలా ముఖ్యం అండి. మా పాఠశాలల్లో పిల్లలు ఇంటికి వెళ్ళాక, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ, తల్లిదండ్రికి సాయం చేయాలి. వంట చేస్తున్నారు, ఇంటి పని చేస్తున్నారు, స్కూటర్ మొదలుకుని ఇళ్ళు టాయిలెట్లు మొత్తం దాకా క్లీన్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా తల్లిదండ్రులతో క్వాలిటీ టైం గడుపుతున్నారు, వాళ్ళతో ఎంపథైజ్ చేస్తున్నారు, వాళ్ళంటే గౌరవం పెరుగుతోంది. అన్నిటికంటే మించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబరు, కష్టించే పనులు. ఇప్పుడు బోర్ కొడుతుందని ఎక్కువ మంది మొబైల్ చూస్తున్నారు వేరే చోట్ల. వీళ్ళకి బోర్ కొట్టే అవకాశమే ఉండదు. మొబైల్ ముట్టుకోరు. పైగా ఉన్న సమయాన్ని రీడ్, రివైజ్, ప్రాక్టీస్, హోంవర్కే తీసుకుందామండి. ఎలా ప్రొడక్టివ్గా చేస్తున్నాం. సో ఒకటి ఫుడ్ అండి, రెండు ఈ సోషల్ నాలెడ్జ్ అండి, మూడోది సరైన థింకింగ్. సమాచారం కాకుండా క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్. విన్నదంతా కరెక్ట్ అని కాదు కదా, ఇది ఉండాలి. తర్వాత ఫైనాన్స్కి సంబంధించిన డబ్బులు, దాని విలువ చిన్నపిల్లలకు కూడా తెలియాలి. పక్కవాడు, పక్కింటి అబ్బాయో లేదా తన స్కూల్లో క్లాస్మేట్ సింగపూర్కి టూర్కి పోయి వచ్చారంటే డాడీ మనం ఎందుకు పోము అంటే తల్లిదండ్రులు కూడా తమ స్థితిని దాచేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి ఇది రావాలి, వాళ్ళ స్థాయి క్లాస్ బట్టి పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ రావాలి. దీనికి తోడు నేను ఇందాక చెప్పినట్టుగా క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనిషికి భావోద్వేగాలు సహజం అండి. పాజిటివ్ భావోద్వేగాలు వస్తాయి, నెగిటివ్ భావోద్వేగాలు వస్తాయి. కానీ ఈ నెగిటివ్ భావోద్వేగాలు, నెగిటివ్ ఎమోషన్స్, ఏది కోపం, భయం, ఇలాంటివి, అవునండి, దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పిల్లలకి నేర్పాలి అదన్నీ కూడా. అవతల వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఎంపథై చేసే అవకాశాన్ని ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మొబైల్ ఫోన్స్లో ఆడడం వల్ల ఈ డోపమైన్ అనే హార్మోను విపరీతంగా సెక్రెట్ అయిపోయి, ఇప్పుడు తాగడంలో అలాగే డ్రగ్స్ తీసుకోవడంలో ఉన్న సమస్య ఏమిటంటే, తాగుబోతూ అంటారు. తొలిత ఒక పెగ్గో 2 పెగ్గలో తీసుకుంటే కిక్ ఎక్కుతుంది. 6 నెలలకి సంవత్సరానికి హాఫ్ బాటిల్ తీసుకుంటే కానీ ఆ కిక్ ఎక్కదు, ఆ డోస్ సరిపోవట్లేదు. ఆ తర్వాత ఫుల్ బాటిల్ దాకా వెళ్తారు. ఈ లోపల ఆరోగ్య నాశనం. సరిగ్గా ఇదే బ్రెయిన్ కెమిస్ట్రీ అండి డోపమైన్. ఇది నేను చెబుతున్న మాట కాదు, రీసెర్చ్ చేసిన న్యూరో సైంటిస్టులు చెబుతున్న మాట. సరిగ్గా అక్కడ ఏ విధంగా ఈ డోపమైన్ సీక్రెట్ అవుతుందో, మీరు తొలి రోజుల్లో అరగంట ఫోన్ పైన వీడియో గేమ్ ఆడితే మీకు వచ్చిన కిక్కే అది కూడా బ్రెయిన్ కెమిస్ట్రీ ప్రకారం అది కూడా కిక్కే. ఆ తర్వాత 5 గంటలు ఆడితే కానీ రాదు. స్కూల్ పిల్లలు ఇవాళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక, నమ్మండి నమ్మకపోండి, 5-6 గంటలు మీరు అడగచ్చు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక 5-6 గంటలు ఎక్కడ ఉంటుంది? అవునండి, రాత్రి 11 దాకా, 12 గంటల దాకా, 1 గంట దాకా కూడా తల్లిదండ్రులు నిద్రపోయాక కూడా మొబైల్ ఫోన్ ఆడుకుని, ఆ తర్వాత అరాకొర నిద్ర. స్క్రీన్ని అంతసేపు చూస్తే మీకు నిద్ర పట్టదండి, ఇన్సోమ్నియా అంటారు. నిద్రలేమితో అత్యధిక శాతం పిల్లలు ఇవాళ బాధపడుతున్నారు. బ్రెయిన్ కెమిస్ట్రీ మారిపోతుంది. సెరటోనిన్ అనే హార్మోను సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు, డోపమైన్ ఎక్కువైపోయింది. దానివల్ల సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయింది. సెరటోనిన్ వల్ల మీరు సంతృప్తి పొందుతారు, ఆ సంతృప్తి రాదు. ఎంతసేపు అసంతృప్తి, ఎంతసేపు కూడా ఉద్రేకం, ఇవన్నీ వస్తాయి. ఇది కాకుండా స్ట్రెస్ హార్మోను కార్టిజాల్ ఉత్పత్తి అవుతుంది. కరోనా టైంలో అన్ని వేల మంది లక్షల మంది చనిపోవడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ కంటే కూడా ఈ కార్టిజాల్ హార్మోన్.
ఆ వార్తలు చూసి భయపడి టెన్షన్ పెంచుకుని కార్టిజాల్ హార్మోన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ హార్ట్ అండ్ అదర్ వైటల్ ఆర్గాన్స్, గుండె ఇతరత్ర అవయవాలను దెబ్బతీస్తుంది అది. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఈ కార్టిజాల్ హార్మోన్ ఇవాళ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నా మాటలు కావు, ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల ద్వారా తేలిన అంశాలు. కానీ ఇది ప్రచారం జరగదు, జరిగినా పట్టించుకోరు. వివాదాల్ని చూసేంతగా జనాలు మంచిని చూడట్లేదు. పాజిటివ్ టాక్ షో వస్తే చూసేవాళ్ళు ఉంటారు, చాలా పరిమితం. అదే వాళ్ళ విషయం, వీళ్ళ విషయం, వీళ్ళు ఆ విడాకులు ఇలాంటివి అనుకోండి, ఎగిరి గంతులేసి చూస్తున్నారు. రీచ్ ఎక్కువ ఉంటుంది. సహజంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వాటి వైపే మొగ్గు చూపుతాయి. సో సమాజం మొత్తం కట్టగట్టుకుని బురదగుంటలో లేదా దీంట్లో దిగేస్తుందండి. అది పరిస్థితి వాళ్ళ. ఇది డీప్ స్టేట్ అని అమెరికాలో ఆపరేట్ అవుతుంది అంటారు. డైరెక్ట్ ఎవిడెన్స్లు మనకు తెలియదు, కానీ చూస్తే బాగా స్పష్టంగా కనిపిస్తుందండి కొంతమంది గొప్పితులు. వాళ్ళు ఏంటంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ 250 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా అనేక రెట్లు పెరిగిపోయింది. ఇక రాబోయే రోజుల్లో అన్ని పనులు, ఏదో కొన్ని తప్పించి అన్ని పనులు రోబోలు చేస్తాయి. ప్రపంచానికి ఇంత జనాభా అవసరం లేదు, వీళ్ళందరూ పోవాలి, జనాభా తగ్గిపోవాలని వాళ్ళకి అజెండా పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళ అజెండాకి చిక్కి వాళ్ళ చాలామంది విలవిల్లాడుతున్నారు. ఇందాక చెప్పబోయాను కదా, డింక్ కపుల్, పెళ్లి చేసుకున్నా కానీ డబుల్ ఇన్కమ్, నో కిడ్స్.